హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం అండి. ఇది చాలా సింపుల్గా, చాలా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి కర్రీ. ఈ వెజ్ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పని లేదండి, అలాగే ఉల్లిపాయలతో కూడా పని లేదు. మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ అరకిలో వంకాయల దాకా తీసుకున్నానండి. ఇలా కోసి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి ఓ పక్కన పెట్టుకోవాలండి. వంకాయల్ని మనం పొడుగ్గా కూడా కోసుకోవచ్చండి, మీ ఇష్టం. అది ఎలా కోసుకున్నా టేస్ట్ మాత్రం మారదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుంటున్నానండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెద్ద కప్పు సైజు కొత్తిమీరని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి. 10 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నానండి. ఇలా తుంచి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి ఘాటుని బట్టి వేసుకోండి. ఇక్కడ నాకు 10 అయితే కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నానండి. మీకు కావాలన్నా బరకగా ఉంచుకోవచ్చు, లేదా ఇలా పేస్ట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక తుంచి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి. అలాగే వంకాయ ముక్కల్లో వాటర్ అంతా తీసేసి అవి కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం గరిటె పెట్టి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి వంకాయ ముక్కల్ని. ఇలా మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. నేను తీసుకున్న వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. వంకాయలు ఇలా మెదిపితే మెత్తగా పేస్ట్లా తయారవ్వాలండి. అలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఆడిపెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం పేస్ట్ని యాడ్ చేసేసుకున్నాక గరిటె పెట్టి మొత్తం కలిసేలాగా ఇదంతా కలిపేసుకోవాలండి. మొత్తం వంకాయ ముక్కలకంతా పట్టేలాగా కలిపేసుకోవాలండి. మరొక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటే వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇది మనం పండగలకైనా ఏదైనా పూజా కార్యక్రమాలకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఈ కూర చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు సాల్ట్ ముందే వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, బట్ ఇలా లాస్ట్లో వేసుకుంటే మొత్తం అంతా పట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కూర ఇలా దగ్గర పడితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో కమ్మగా, అలాగే ఎంతో టేస్టీగా, అలాగే ఎంతో క్విక్గా తయారైపోయే వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.